వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఓ ఎన్ఆర్ఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్లో ఉంటున్నారు. వైసీపీ హయాంలో అత్యంత హేయమైన పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని అతడిపైన ఆరోపణలున్నాయి. 5 రోజుల క్రితం ఆయన తండ్రి మరణించారు. అంత్యక్రియల నిమిత్తం లండన్ నుంచి భాస్కర్ రెడ్డి వచ్చినట్లు సమాచారం. అయితే చోడవరం వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో తండ్రి మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా వెంగంపల్లిలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. బుధవారం రాత్రి చోడవరం చేరుకున్న భాస్కర్ రెడ్డి గురువారం తెల్లవారుజామున ఆరోగ్య పరీక్షల కోసం కానూరు కామినేని ఆసుపత్రికి తన సోదరునితో కలిసి వెళ్లాడు. ఇదే సమయంలో పోలీసులు భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భాస్కర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు పవన్ కళ్యాణ్ సహా సమాజంలోని కీలకమైన వ్యక్తులపైన సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మెసేజ్లు చేశాడని ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక టీడీపీ కార్యకర్తలు భాస్కర్ రెడ్డి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ రెడ్డి స్వదేశానికి రాకుండా లండన్లోనే ఉండిపోయినట్లు సమాచారం. అయితే చాలా ఏళ్ల తర్వాత తండ్రి మరణంతో అంత్యక్రియలకు వచ్చిన భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాలపాటి భాస్కర్ రెడ్డిని తరలించారు. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి నడవలేకపోయాడు. పైగా కోర్టుకు తీసుకెళ్లే సమయంలో అక్కడ మీడియాతో మాట్లాడుతూ సిఐ ఎస్ఐ తనను కొట్టారని, అరిచి గొంతులో నుంచి మాట రావడం లేదని తెలిపారు. మాస్టర్ ఒక నిమిషం ఆగండి. బాబు అక్కడ డోర్ పనిచేయండి, మీరు డోర్ పనిచేయండి, మీరు డోర్ కట్టుకుని డోర్ ఎక్కడ పడితే. భాస్కర్ రెడ్డి అరెస్టును వైసీపీ కార్యకర్తలు ఖండించారు. వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నందుకు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ఆరోపిస్తున్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రెడ్డి బంధువులు వైసీపీ నేత చక్రవర్తి ఆందోళన నిర్వహించారు. అటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లు తిడితే చూస్తూ వదిలేస్తారా అని టీడీపీ నాయకులు వైసీపీ పార్టీ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా భాస్కర్ రెడ్డి అరెస్టుతో 2 పార్టీల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది.